ఎస్ఏపిలో మేజర్‌గా 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఎస్ఏపిలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి టోటల్‌గా? 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఎలా ఉంటుందంటే ఏ కంపెనీ అయినా సరే ఎగ్జాంపుల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడానికి టాలీ యూజ్ చేస్తున్నారు అనుకుందాం. దాన్ని లెగసీ అంటారు. అంటే ఎస్ఏపి కాకుండా వేరే సాఫ్ట్‌వేర్ ఏదైనా సరే దాన్ని లెగసీ అంటారు. సో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌ని అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌కి మొత్తం కూడా ఏమి ఉపయోగపడుతుంది? టాలీ ఉపయోగపడుతుంది. తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి ఏమి ఉపయోగించొచ్చు? టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దానికి జేబీ టూల్స్ అనే సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తారు. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది. సేల్స్ ఫోర్స్ అనే సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తారు. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క విధమైనటువంటి సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించడం జరుగుతుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క విధమైన సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తారు. వీటిని లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి. లెగసీ సిస్టమ్ మీన్స్ అదర్ దాన్ ఎస్ఏపి అని చెప్తారు. సో ఎస్ఏపి ఉందనుకోండి, అదే మీరు ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది కంపెనీలో? ఆల్ డిపార్ట్మెంట్‌కి ఒకే సాఫ్ట్‌వేర్. అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌కి ఒకటి, సేల్స్ డిపార్ట్మెంట్‌కి ఒకటి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్‌కి ఒకటి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్ డిపార్ట్మెంట్స్‌కి ఎస్ఏపిలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్‌కి ఒకటే సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. సో అందువల్ల ఎస్ఏపి అనేది అంత యూజ్ అన్నమాట. మార్కెట్‌లో ఎందుకు డిమాండ్ ఉంది? ఈఆర్‌పి మార్కెట్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఎందుకుంది? ఎస్ఏపి సాఫ్ట్‌వేర్ అనేది ఒక ఎస్ఏపి సాఫ్ట్‌వేర్ తోటి ఆల్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఎస్ఏపి కాకుండా వేరే సాఫ్ట్‌వేర్స్ ఏమన్నా ఉపయోగిస్తే గనక ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్‌కి ఒక సాఫ్ట్‌వేర్‌ని పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ఏపి తోటి ఒక ఎస్ఏపి సాఫ్ట్‌వేర్ తోటి ఆల్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఎస్ఏపి కాకుండా వేరే సాఫ్ట్‌వేర్‌ని ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ ఎస్ఏపి అని అర్థం. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి అని అర్థం. ఓన్లీ వన్ సాఫ్ట్‌వేర్ తోటి ఎంటైర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేయొచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్. ఎస్ఏపికి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ అదనమాట. అందువల్ల మార్కెట్‌లో ఎస్ఏపి అనేది అంత ఫేమస్ సాఫ్ట్‌వేర్ అయింది. మేజర్ అడ్వాంటేజ్ అది. ఎస్ఏపి వల్ల మేజర్ అడ్వాంటేజ్ అదనమాట. అదర్ దాన్ ఎస్ఏపిని ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. ఎస్ఏపి కాకుండా మీరు వేరే సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తే దాన్ని ఏమంటారు? లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్. ఓకే, ఫైన్. నేను మీకు ఒక 1 మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కేర్‌ఫుల్‌గా వినండి. మీకు ఒక క్లారిటీ వస్తది. ఇవి మొత్తం చదవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక క్లారిటీ వస్తది. అంతా కూడా రెడీగా ఉంది మన దగ్గర షీట్ అంతా కూడా. సో ఎస్ఐపి వల్ల మేజర్ అడ్వాంటేజ్ అర్థమైంది కదా? మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒకే సాఫ్ట్‌వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే డిపార్ట్మెంట్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఐఎమ్ సారీ. ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒకే సాఫ్ట్‌వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్ ఎస్ఏపి వల్ల. అదే ఎస్ఏపి కాకుండా వేరేది అనుకోండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క సాఫ్ట్‌వేర్ అనేది ఉపయోగించాలి. సో ఒక ఎస్ఏపి వల్ల ఆల్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని ఉపయోగించవచ్చు. అదర్ దాన్ ఎస్ఏపిని ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. అదర్ దాన్ ఎస్ఏపి కాల్డ్ లెగసీ సిస్టమ్. జేబీ టూల్స్, టైమ్ షీట్ టూల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అదర్ దాన్ ఎస్ఏపి అని చెప్తారు అనమాట. నెక్స్ట్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఒక వన్ మినిట్. ఓపెన్ చేయండి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, కొంచెం డౌన్కి రండి.
ఇంకా డౌన్కి రండి. ఇది కూడా డిస్కస్ చేసాం. డౌన్కి రండి. లెగసీ సిస్టమ్ మీన్స్ అదర్ దాన్ ఎస్ఏపి. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి అన్నమాట. లెగసీ సిస్టమ్ అంటారు. కిందకి రండి. చూడండి, ప్రాజెక్ట్స్, టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి? టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీకు ఇంప్లిమెంటేషన్ అంటే తెలుసు, మనం చేస్తున్నంతా కూడా ఇంప్లిమెంటేషన్. మొత్తం మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం మనం. కానీ ఇంప్లిమెంటేషన్ లో ఇంకా ఇంప్లిమెంటేషన్ అంటే మనం కంప్లీట్ గా ఒక కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎస్ఐపిలోకి మ్యాప్ చేస్తాం. యాజ్ వెల్ as టెస్టింగ్ కూడా చేస్తాం. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంతా చేస్తున్నాం. అలాగే సపోర్టింగ్ కూడా మీకు ఐడియా ఉంది. సపోర్టింగ్ అంటే తెలుసు కదా మీకు, మామూలుగా ఎర్రస్ ఫామ్ అనేటువంటి టికెట్స్ రేట్ చేస్తారు, దాన్ని సపోర్టింగ్ అంటారు. అలాగే వీటితో పాటు రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అని ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, టోటల్ గా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు 2 ప్రాజెక్ట్స్ తెలుసు, వాటితో పాటు ఇంకొక 2 ప్రాజెక్ట్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ 4 కూడా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఫస్ట్ వన్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి? కొంతమంది ట్రై టు జాయిన్ బటన్ యాక్టివేట్ అవ్వట్లేదా? మీరు పని చేయాలండి. క్లాసు చూడండి, మీరు మల్టిపుల్ టైమ్స్ జాయిన్ అవ్వకండి. 66 మెంబర్స్ చూపిస్తున్నారు జాయిన్ అయిన వాళ్ళు. ఆ లింక్ ఎవరికి ఇవ్వకండి. యాజ్ వెల్ యాజ్ 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వాలి క్లాస్లో. జాయిన్ అయితే యాడ్ అవుతారు, లేకపోతే యాడ్ అవ్వరు. చూడండి, ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? క్రిందకి రండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ చూడండి. ఫస్ట్ డ్యూరేషన్ చూడండి. డ్యూరేషన్ 15 to 16 months పడుతుంది. ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అయితే 16 months మాక్సిమం పడుతుంది. అది చిన్న కంపెనీస్ అనుకోండి 8 months to 10 months లో కూడా కంప్లీట్ చేస్తారు. సో ఇంప్లిమెంటేషన్ డ్యూరేషన్ ఎంత? 15 to 16 months పడుతుంది. ఇంప్లిమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి సిస్టమ్, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి సిస్టమ్, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్ అంటారు. నాన్ ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ఒరాకిల్ యూజ్ చేస్తున్నారు, ఒరాకిల్ టు ఎస్ఏపి. టాలీ యూజ్ చేస్తున్నారు, టాలీ టు ఎస్ఏపి. లేదంటే పీపుల్ సాఫ్ట్ ఉపయోగిస్తున్నారు, పీపుల్ సాఫ్ట్ టు ఎస్ఏపి. జేవి అడ్వర్స్ ఉపయోగిస్తున్నారు, జేవి అడ్వర్స్ టు జేడి అడ్వర్స్ టు ఎస్ఏపి. అంటే నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ అవటాన్ని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. లేదంటే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారు, అక్కడ కూడా ఏం చేస్తాము? డేటా ఏదో ఒక సాఫ్ట్వేర్ రూపంలో ఉండొచ్చు. డేటా అనేది అట్లీస్ట్ ఎక్సెల్లోనే ఉంటుంది కదా. సో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మూవ్ చేస్తాము. దీన్ని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? డ్యూరేషన్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసి 15 to 16 months. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి. లెగసీ అంటే అదర్ దాన్ ఎస్ఏపి. ఇంప్లిమెంటేషన్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఒరాకిల్ నుండి ఎస్ఏపికి మూవ్ అవ్వచ్చు, టాలీ నుండి ఎస్ఏపికి మూవ్ అవ్వచ్చు, పీపుల్ సాఫ్ట్ నుండి ఎస్ఏపికి మూవ్ అవ్వచ్చు, జేడి అడ్వర్స్ నుంచి ఎస్ఏపికి మూవ్ అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. కిందకి రండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీన్స్ మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. SAP implementation projects means we need to move the data from legacy system to SAP. This is called implementation project. Implementation project and meaning enti? Implementation project means we need to move the data from legacy system to SAP. This is called implementation project. Legacy system other than SAP, PeopleSoft nunchi SAP ki, JD Advance nunchi SAP, Microsoft నుంచి ఎస్ఏపి, టాలీ నుండి ఎస్ఏపి అట్లా అవ్వచ్చు. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మీన్స్ వీ నీడ్ టు మూవ్ ది డేటా ఫ్రమ్ లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి. దిస్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. లెగసీ సిస్టమ్ మీన్స్ సంథింగ్ అదర్ దాన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్. దిస్ ఈస్ కాల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. చూడండి, నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి మూవ్ అవటాన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఒరాకిల్
టు ఎస్ఏపి, PeopleSoft టు ఎస్ఏపి. ఎస్ఏపి ఏంటంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అంతా S4 HANAలోనే ఉంది. S4 HANAకి మూవ్ అవుతున్నారు. దీన్ని ఏమంటారంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. అంటే ఏంటి? కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. వీటిని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. సో మామూలుగా రీసెంట్ గా న్యూస్ లో చెప్తుంటారు, నేషనల్ హైవేస్ డెవలప్ చేస్తున్నారు, అమరావతి టు బెంగళూరు, గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా స్టార్ట్ చేస్తారు, కొత్తగా వేస్తారు, అంతకుముందు ఏమి ఉండవు అక్కడ. దీన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే స్టార్టింగ్, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు అంతకుముందు ఏదో యూజ్ చేసి ఉండొచ్చు, వాటిని ఎస్ఏపిలోకి కన్వర్ట్ చేస్తారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే కొత్తగా ఎస్ఏపి ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఇంటర్వ్యూలు అడుగుతారు, యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. మీ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీని అర్థం అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. సో యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఆన్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. అన్నప్పుడు ఇదన్నమాట మనం చేస్తున్నంతా. ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసి ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అని చెప్తారు. గ్రీన్ ఫీల్డ్ అంటే నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి, ఒరాకిల్ ఆర్ PeopleSoft టు ఎస్ఏపి, ఎస్ఏపికి మూవ్ అవుతున్నాం. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. నెక్స్ట్ ఏముంటుంది? సపోర్టింగ్ ప్రాజెక్ట్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఉంది కదా. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే అసలు ఎన్ని రోజులు జరుగుతుంది? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మనం చెప్పాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎర్రర్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఎండ్ యూజర్స్ they can face the any errors, they will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. Based on the priority and severity, we will resolution the ticket and we can close the ticket. How to raise the tickets? With help of ticketing tools, ServiceNow ticketing tool, like that. BMC Remedy, Solution Manager, ఇటువంటి టికెటింగ్ టూల్స్ ద్వారా టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు టికెట్స్ అనేవి రిసొల్యూషన్ చేసి టికెట్స్ ని క్లోజ్ చేస్తారు. వీటిని ఇన్సిడెంట్స్ అండ్ బగ్స్ అంటారు. డ్యూరేషన్ 2 years to 15 years. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిందంటే చూడండి, చాలా రోజులు ఉపయోగిస్తారు, అదే ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ ఈసీసీ మార్కెట్ ఇప్పటికీ 70% ఉంది మార్కెట్. కొత్తగా వచ్చేది S4 HANAకి మూవ్ అవుతున్నారు. ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేశారంటే కనుక ఈసీసీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేశారు అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్ గా ఈసీసీలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సపోర్టింగ్ అంతా ఈసీసీలోనే ఉంది, చాలా వరకు 70% సపోర్టింగ్ ఈసీసీ పైనే ఉంది. అంటే ఏంటి? ఒకసారి ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేశారంటే 10 to 15 years ఆర్ 20 years కూడా అవ్వచ్చు. ఆ సపోర్టింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఇంప్లిమెంటేషన్ చేయరు కదా. ఒకసారి ఇంప్లిమెంటేషన్ ఒక 1 year ఇంప్లిమెంటేషన్ అయిపోయిందంటే సపోర్టింగ్ అనేది అది రెగ్యులర్ గా ఉంటూనే ఉంటుంది, ఎన్ని రోజులైనా సరే. ఇది సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఎండ్ యూజర్ కెన్ ఫేస్ ఎనీ ఇష్యూ. ఎండ్ యూజర్ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, టికెట్స్ రేజ్ చేస్తారు. యాజ్ ఏ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ గా ఏం చేస్తారు మీరు? ఆ టికెట్స్ ని రిసొల్యూషన్ చేస్తారు. అంటే ఎర్రర్ ఎక్కడ ఫామ్ అయింది, దేని వల్ల వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేసి రిసొల్యూషన్ చేస్తారు. డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సపోర్టింగ్ అనేది 2 years ఉండొచ్చు, 15 years టు మాక్సిమం 20 years వరకు ఉంటుంది. సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్ రిసొల్యూషన్. నేను చెప్పాను మినిమం ఒక 30 to 40 ఎర్రర్స్ ఎలా రిసొల్యూషన్ చేయాలి అనేది నేర్చుకోవాలి. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్స్ రిసొల్యూషన్. ఎండ్ యూజర్స్ దే విల్ రేజ్ ది టికెట్స్ లైక్ P1 ticket, P2 ticket, P3 ticket. As a SAP FICO consultant, we can receive the ticket. We will find out the configuration. Any mistake is there, we will check once again and we will resolution the ticket. Tickets ni resolution chestam. Error ni find out chestam. We will find out the error and we will change the configurations. Then accounting entry will be posted automatically. సో టికెట్స్ అనేవి మేజర్గా ఏంటంటే మనకి ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు
ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేజ్ చేస్తారు. ఆ టికెట్స్ ని మనం బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ గా చేసుకుని we will close the ticket. టికెట్స్ ని క్లోజ్ చేస్తాం. బట్ P1 ticket is the high priority ticket. P2, P3, P4 also we will treat as a P1 ticket. అలా టికెట్స్ ని రిజల్యూషన్ చేస్తాం. దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. మీనింగ్ ఆఫ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్ అంటే క్లయింట్స్. whenever accountant or end user get the error at the time of accounting entry posting, whenever accountant or end user get the error at the time of accounting entry posting, they will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. ఇలా టికెట్స్ రేజ్ చేస్తారు. Then SAP FICO consultant will be involved identifying the configuration and resolving the error. సో టికెట్ రేజ్ చేసినప్పుడు వాళ్ళు యాజ్ ఏ FICO కన్సల్టెంట్ గా మనం ఇన్వాల్వ్ అవుతాం. ఐడెంటిఫై ది ఎర్రర్ని ఐడెంటిఫై చేసి మనం రిజల్యూషన్ చేస్తాము. దిస్ ఈస్ కాల్డ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. మీరు ఏ టికెటింగ్ టూల్ ఉపయోగించారంటారు? సర్వీస్ నౌ టూల్ అని చెప్పాలి. టికెట్స్ ఎలా ఉంటాయి? P1, P2, P3, P4. P1 ఇస్ ద హై ప్రయారిటీ టికెట్. ఎంత టైంలో మీరు రిజల్యూషన్ చేయాలి? 15 minutes చేయాలి. But P3, P4 and P2 also we will treat as a P1 ticket అని చెప్పాలి. దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ క్లియర్ కదా? అర్థమైంది సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే? క్లియర్ సార్. నెక్స్ట్ ఇది మొత్తం చదవండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ దొరకదు ఇవి, మీకు ఎక్కడ యూట్యూబ్లో కూడా దొరకదు. మన ఛానల్లోనే ఉంటుంది, ఎక్కడ ఉండదు ఇవన్నీ. తర్వాత చూడండి సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్. థర్డ్ వన్ ఏంటి? రోల్అవుట్ ప్రాజెక్ట్. డ్యూరేషన్ 6 months to 10 months. Rollout project means already company using SAP but expanding from one country to another country. We want to move the SAP one country to another country. This is called rollout project. Rollout project అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ వాళ్ళు ఆల్రెడీ SAP యూజ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు SAP అనేది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ కంపెనీ యూజింగ్ SAP అనేది ఆల్రెడీ వాళ్ళ కంపెనీలో ఉపయోగిస్తున్నారు. బట్ దే వాంట్ టు ఎక్స్పాండింగ్ SAP ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. అంటే ఒక కంట్రీలో యూజ్ చేస్తున్నటువంటి బిజినెస్ ని వన్ మోర్ కంట్రీలో కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం, ఇండియా వైజే ఉంది. మీరు ఇంకొక బ్రాంచ్ వేరే చైనాలో పెడదాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? చైనాలో కూడా మీరు SAP ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఇండియన్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ వేరే ఉంటుంది, చైనాకి సంబంధించిన ఫైనాన్షియల్ సిస్టమ్ వేరే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఎక్స్పాండ్ చేస్తారు. అంటే చేంజెస్ అన్నమాట, చాలా చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు UAE యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇస్లామిక్ లాని ఫాలో అవుతారు. ఇస్లామిక్ లా అంటారు. అరబిక్ కంట్రీస్ కాబట్టి ఇస్లామిక్ లా ఫాలో అవుతారు. వాళ్ళది కొంత చేంజ్ ఉంటుంది. సో అంటే ఏంటంటే ప్రతి కంట్రీలో కూడా చేంజ్ అవుతుంది కాబట్టి కొన్ని చేంజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేసేదాన్ని రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటారు. రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ కంపెనీ యూజింగ్ SAP బట్ ఎక్స్పాండింగ్ SAP వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. We want to move the SAP from one country to another country. This is called rollout project. Example, Reliance company using SAP in India. Reliance company వాళ్ళు SAP యూజ్ చేస్తున్నారు, but they want to expanding SAP one country to another country. It is called rollout project. ఒక కంట్రీలో SAP ని ఉపయోగిస్తున్నారు, వాళ్ళు వన్ మోర్ కంట్రీకి వాళ్ళ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఏం చేస్తారు? చాలా వరకు డేటా అంతా కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ GL అకౌంట్స్ ఉంటాయి, మళ్ళీ సపరేట్గా క్రియేట్ చేయాలా? నాట్ రిక్వైర్డ్. మన క్లయింట్లో ఉన్న డేటాని వన్ మోర్ క్లయింట్కి డేటాను మూవ్ చేయొచ్చు. ఎనీవే ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి కొన్ని చేంజెస్ అవుతాయి. లీడింగ్ లెడ్జర్ ఒకటి చేంజ్ అవుతుంది, ఎందుకంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇండియాలో లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది దుబాయ్లో పనికిరాదు కాబట్టి అక్కడ ఉన్న దాన్ని బట్టి తీసుకోవాలి, అక్కడ చేంజ్ అవ్వచ్చు. ఇండియాలో GST ఉంటుంది, మరి దుబాయ్లో ఏముంటుంది? అక్కడ వేరేలా ఉంటుంది, అక్కడ ఉన్న దాన్ని బట్టి కాన్ఫిగరేషన్ చేయాలి. ఇన్పుట్ GST, అవుట్పుట్ GST, ఇంట్రాస్టేట్ GST,
తర్వాత యూనియన్ టెరిటరీ జిఎస్టీ కూడా ఉంటుంది. యూనియన్ టెరిటరీ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటాయి కొన్ని ఏరియాస్. గోవా ఉంది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర పాలిత ప్రాంత యూనియన్ టెరిటరీస్ అంటారు. ఇంగ్లీష్ తెలుగులో చెప్పాలంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అని చెప్తారు. అవన్నమాట. ఇప్పుడు యానాం ఉంది, యానాం యూనియన్ టెరిటరీ అంటారు, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతము అంటారు. అక్కడ యూజిఎస్టీ ఉంటుంది, యూనియన్ టెరిటరీ జిఎస్టీ ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవ్స్ యూజిఎస్టీ ఉంటుంది, యూనియన్ టెరిటరీ జిఎస్టీ. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే ఎస్జిఎస్టీ అంటారు, స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ. ఐజిఎస్టీ అంటారు, ఇంట్రా స్టేట్ జిఎస్టీ. సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ అంటారు. ఇట్లా చాలా ఉంటాయి. ట్యాక్స్ అని, తర్వాత ఇంకా చాలా ఉంటాయి ట్యాక్సెస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఉంటాయి. ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్, ఇవి చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము మన కంట్రీలో ఎక్స్పాండ్ చేసిన ఎస్ఐపి అనేది వేరే కంట్రీలోకి యూజ్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ని బేస్గా చేసుకుని కొన్ని చేంజెస్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు. రోల్ అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ ఆల్రెడీ కంపెనీ యూజింగ్ ఎస్ఐపి, but they want to expanding SAP one country to another country. We want to move the SAP from one country to another country. This is called rollout project. ఇవన్నీ ఏదో చాలా కష్టం అనుకోకండి, చాలా ఈజీగా చేసేస్తారు మీరు. మనం చెప్పిన క్లాసెస్ అన్ని నేర్చుకుంటే, సిలబస్ అంతా కంప్లీట్ చేస్తే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మీకు ఒక క్లారిటీగా ఉంటే మీరు 100% చేసేస్తారు అన్ని కూడా. నెక్స్ట్ upgradation or enhancement project. Upgradation or enhancement project 6 months to 12 months. Upgradation అంటే మీనింగ్ ఏంటి? లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్, లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. దీని ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ ఆర్ అప్గ్రేడ్ అవుతున్నారు మీరు. అప్గ్రేడ్ అవ్వటం అంటే ఏంటి? లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్ వద్దాం అప్గ్రేడ్ అవుతున్నారు. దీని ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు, లేదంటే అప్గ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. అప్గ్రేషన్ ప్రాజెక్ట్ మీన్స్ ది కన్సల్టెంట్ టీమ్ upgrade the variant, upgrade the version from lower version to higher version. This is called brownfield implementation methodology. This is called brownfield implementation methodology antaru. Brownfield implementation methodology అంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్ కంపెనీ వాళ్ళు ఈసీసీ కిందకి డౌన్ అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈసీసీ 4.2 వెర్షన్ అనేది లోయర్ వెర్షన్. దాని నుండి ఈసీసీ 6.0కి మూవ్ అయ్యారు. దీన్ని ఏమంటారు? అప్గ్రేషన్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. లేదంటే ఈసీసీ 6.0 వెర్షన్ వాడుతున్నారు అంటే ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఎస్ఐపిలోనే ఉన్నారు, బట్ లోయర్ వెర్షన్ ఉపయోగిస్తున్నారు. ఈసీసీ 6.0 వెర్షన్ నుండి S4 హనాకి మూవ్ అయ్యారు. దీన్ని ఏమంటారు? enhancement project or upgradation project, lower version to higher version. Upgradation project అంటే మీనింగ్ ఏంటి? lower version to higher version. Enhancement project means the consultant team will update the version from lower version to higher version. This is called brownfield implementation methodology. You have any knowledge on the brownfield implementation methodology అంటే ఇదన్నమాట. అడుగుతుంటారు, you have any experience on the brownfield implementation methodology, lower version to higher version. ECC 4.2 is the lower version, but ECC 6.01 is the higher version. ECC 6.0 is the lower version and S4 HANA is the higher version. అంటే తక్కువ వెర్షన్ నుండి అప్గ్రేడ్ అవుతున్నారు, బట్ కంపెనీ దే ఆర్ యూజింగ్ SAP. సో ఇట్లా లోయర్ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్ మూవ్ అవటాన్ని ఏమంటారు? అప్గ్రేషన్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఎస్ఏపి కంపెనీ ఆల్రెడీ యూజింగ్ ఎస్ఏపి, బట్ దే వాంట్ టు అప్డేట్. ఇట్లా ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. క్లియర్? అర్థమైందా? అర్థమైంది అందరికి? చదవండి, షీట్ మొత్తం చదవాలి. చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడో దొరకదు, ఇది యూట్యూబ్లో కూడా ఎక్కడో దొరకదు, మన ఛానల్లోనే ఉంది. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరిని అప్లోడ్ చేస్తారంటే మనమే మ్యాక్సిమం కొంతమంది కాపీ చేస్తున్నారు ఈ మధ్య, నాకు ఏం చేయలేము మనం. ఓకే, బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ, లెగసీ సిస్టమ్. వాట్ ఇట్ మీన్ బై లెగసీ సిస్టమ్? అదర్ దాన్ ఎస్ఏపి.
అదర్ దాన్ ఎస్ఏపిని లెగసీ సిస్టమ్ అంటారు. ప్రీవియస్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. కానీ ఎస్ఏపి వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ ఓన్లీ వన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ వీ కెన్ హ్యాండిల్ ది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. కంపెనీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. క్లియర్ కదా? అర్థమైందా? సో ఇవన్నీ చదవాలి. ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. నేను చెప్తాను మళ్ళీ మీకు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సపరేట్గా క్లాస్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ పైకి వెళ్ళని చెప్తాను. పైకి వెళ్ళండి. ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ చెప్తాను మీకు మళ్ళీ సపరేట్గా క్లాస్ ఉంది. ఇంప్లిమెంటేషన్ అంతా కూడా 2 days పడుతుంది. ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు? ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా చేస్తారు? 1 minute. హలో, ఓకే, క్లియర్ కదా? సో ఇదన్నమాట. ఇలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ మీకు సపోర్టింగ్ అంటే తెలుసు. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇవన్నీ చదువుకోండి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది చెప్దాం, స్టార్ట్ చేద్దాం మళ్ళీ. నెక్స్ట్ 1 minute. ఇంతవరకు క్లియర్ ఉంది కదా? మీకు ఏం డౌట్ లేదు కదా? క్లియర్ సార్. ఇవన్నీ చదవండి. 1 minute. మీకు ఓకే, ప్రాజెక్ట్స్ అంతా క్లియర్. మీకు ఏ ప్రాజెక్ట్ అంటే ఏంటో అనేది తెలియాలి, ఒక ఐడియా ఉండాలి. మేజర్గా ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ అడిగేది. రోల్ అవుట్ అండ్ అప్డేషన్ వాటికి కొంత హయ్యర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ చూడండి, సిస్టమ్ ల్యాండ్స్కేప్ నోట్ చేసుకోండి. అది ఎక్కడ ఉందో చూడండి. టాపిక్స్ లోనే సార్. చూడండి, సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎక్కడ ఉంది చూడండి. 44 సార్. 44ఆ? యా సార్. రేపు డిస్కస్ చేద్దాం, ఓకేనా? మీకు థియరిటికల్ సెషన్స్ ఉన్నాయండి. మాక్సిమం ఏంటంటే మీకు డెప్త్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి థియరిటికల్గా కొంచెం చెప్తా. ఆ నోట్స్ మొత్తం చదవండి. చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను చెప్పిన నోట్స్ అంతా చదవాలి. కొంచెం స్లోగా వెళ్దాము. మీకు 20 classes కంప్లీట్ అయిన తర్వాత ఉంది, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. రేపు మార్నింగ్ క్లాస్ ఏంటంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది ఒకటి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ తర్వాత మీకు సిస్టమ్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఏ సిస్టమ్ ఎందుకు ఉపయోగిస్తారు ఏంటనేది. అలాగే సిస్టమ్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు. 1 minute. సిస్టమ్ ఈ ఇమేజ్ ఒకసారి చూడండి మీరు. నేను రేపు మార్నింగ్ చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మీకు ఒక 7 days మినిమం థియరిటికల్, 7 అంటే 7 కాదు, అట్లీస్ట్ ఒక 4-5 classes కంప్లీట్గా థియరిటికల్ ఉంటాయి. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్కి వెళ్దాం. మీకు ఎందుకంటే యాక్చువల్గా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి ముందే ఇవన్నీ చెప్పుకోవాలి, బట్ అప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది. అందువల్ల ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ కంప్లీట్ చేసి కొంత కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత థియరిటికల్గా వచ్చాము. నెక్స్ట్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఒకటి, తర్వాత 1 minute. మీకు ఇంకోటి కూడా ఉంది, సిస్టమ్ ల్యాండ్స్కేప్ తర్వాత 1 minute. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, ఇది కూడా డిస్కస్ చేద్దాం. రేపు 1 hour తీసుకుంటాను. ఈ 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేద్దాం, ఓకే? ఈరోజు ఇది మొత్తం చదవండి. ఏమైతే మనం ప్రాజెక్ట్స్ అనుకున్నామో ప్రాజెక్ట్స్ గురించి మొత్తం చదవండి. రేపు మార్నింగ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అండ్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, ఈ 2 కంప్లీట్ చేద్దాం. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ లేదనుకుంటున్నాను. మేబీ ఇక్కడ ఎక్కడైనా ఎంటీగా ఉన్నాయి కదా, కొన్ని క్లాసెస్ అక్కడ యాడ్ చేసుకోండి. లేకపోతే టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ 1 or 2 టాపిక్స్ యాడ్ చేయలేదు, బట్ అవి కూడా చెప్తాను మీకు. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ 58 యాడ్ చేసుకుంటే చేసుకోండి. ఇక్కడ లేకపోతే యాడ్ చేయండి. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్
మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది ఒకటి డిస్కస్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. సిస్టమ్ ల్యాండ్స్కేప్ చాలా చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. బట్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ ఈరోజు ఏదైతే మనం టైప్ చేసి ఇచ్చాం, మీకు ఆల్రెడీ టైప్ చేసిన రెడీమేడ్ స్లైడ్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే అవ్వదు. మీకు యాక్చువల్గా ఏంటంటే మనం టైప్ చేసిన షీట్ మీకు ఇస్తున్నాను డైరెక్ట్గా, అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా అవుతుంది. మళ్ళీ టైప్ చేసుకుంటూ చెప్తే 1 hour పడుతుంది, మీకు టైం సేవ్ అవుతుంది, నాకు టైం సేవ్ అవుతుంది. సో రేపు మార్నింగ్ మన కాన్సెప్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్, ఈ రెండు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా? రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.